సజీవుడైన యేసు క్రీస్తు నామములో మనకందరికి శుభములు. ప్రభువు మనల్ని తన దీర్ఘశాంతము చేత తన ఆత్మ ద్వారా మనల్ని ఇప్పటి వరకు కాపాడుతూ వస్తున్నాడు. దేవాదేవునికి వందనాలు. సజీవులమై దేవుణ్ణి ఆరాధన చేయుటకు, సేవించుటకు దేవుడు మనకిస్తున్నటువంటి ప్రతి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులు అనేక మంది ఈ యొక్క గతించినటువంటి మాసము నుండి ప్రభు యొక్క శిలువ ధ్యానములు చేస్తూ ఉన్నారు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. అట్టి సంప్రదాయాన్ని బట్టి దేవునికి వందనాలు. బైబిల్లో నేరుగా ప్రత్యక్షంగా ఇట్టి లెంట్ కానీ, లేకపోతే ఈ శిలువ శ్రమల ధ్యానములు కానీ, లేకపోతే ఈ యొక్క ప్యాషన్ వీక్ కానీ, గుడ్ ఫ్రైడే కానీ, ఇవన్నీ కూడా మీరు చేయాలి అన్నటువంటి ఆజ్ఞ లేనప్పటికీ క్రైస్తవ చరిత్రలో సంఘ పెద్దలు ఈ యొక్క సంప్రదాయాన్ని సంఘానికి పరిచయం చేసి యేసుక్రీస్తు శిలువ ధ్యానములు అది వ్యక్తిగతముగా మరియు కుటుంబాలకు మరియు సంఘానికి మరియు లోకమునకు సువార్త చెప్పడానికి ఇది ఒక మంచి అవకాశమని వారు క్రైస్తవ లోకానికి ఇచ్చినటువంటి సంప్రదాయాలను బట్టి దేవునికి వందనాలు. ఈ ప్రత్యేక దినములను గురించి క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ఒక మంచి సూత్రాన్ని చెప్పాడు. మనం ఎప్పుడైతే ఈ లెంట్ లేకపోతే ప్యాషన్ వీక్ అన్నటువంటి మాటలు మాట్లాడతామో, ఇతర దినాలు, గతించినటువంటి దినాలు, లేకపోతే యేసుక్రీస్తు జీవితంలో ఆయన పుట్టుక నుంచి ఆయన పరిచర్యలో తిరిగినటువంటి, చేసినటువంటి కార్యాలలో జరిగినటువంటి ఆ దినములు అవి ప్రాముఖ్యత లేనట్టుగా కాదు. ఆ దినములకు ఎంత ప్రాముఖ్యత ఉన్నదో ప్రతి దినము కూడా ఒక ప్రాముఖ్యత. అందుకనే రోమపత్రికలో 14వ అధ్యాయంలో మరియు కొలస్సీ పత్రిక 2వ అధ్యాయంలో ఈ దినములను గురించి యేసుక్రీస్తు పౌలు గారు దినముల గురించి ఒకనికి ఒక దినము ప్రత్యేకము, మరొకరికి అన్ని దినములు సమానమే, కానీ మనము తీర్పు తీర్చకూడదు. అది పాయింట్. ప్రత్యేకంగా దినాలను ఎంచుతున్నటువంటి వారిని చూసి అన్ని దినములు ఒక్కటే కదా అన్ని భావించినటువంటి వారు విమర్శించకూడదు, తీర్పు తీర్చకూడదు. అదే సమయమందు ప్రత్యేక దినములు ఆచరించేవారు, ప్రత్యేక దినముల పట్ల ఆసక్తి కలిగినటువంటి వారు, అన్ని దినములు ఒకటే అని భావించినటువంటి వారిని చూసి కూడా మనము తీర్పు తీర్చకూడదు. అది వాక్యానుసారం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరినీ మనము గౌరవించాలి. ఈ యొక్క వార్త అందరికీ బాహటముగా ప్రత్యక్షపరచబడి ఉన్నది గనుక పరిశుద్ధాత్మ దేవుడు నడిపించిన రీతిగా ఈ దినములను మనము ప్రత్యేకంగా ఎంచవచ్చును, లేకపోతే ఇతర దినములతో మనం సమానంగా ఎంచవచ్చును. ప్రభు ఇచ్చినటువంటి సూత్రం ఏంటంటే, మన కొరకు దినములున్నాయి, మనము దినముల కొరకు లేము. అది సూత్రం. అంటే దినములు మనల్ని శాసించలేవు, మనల్ని ఆధీనములో పెట్టుకొనలేవు. మన ఆత్మీయ ఎదుగుదల కొరకై ఆ దినములను మనము ఉపయోగించుకుంటాము. నంబర్ 1. నంబర్ 2, ఈ ప్రత్యేకమైనటువంటి ఈ హోలీ వీక్ అంటారు, లేకపోతే ప్యాషన్ వీక్ అంటారు. ఈ యొక్క వీక్‌లో జరిగినటువంటి సంఘటనలు గాని, బోధలు గాని
ఇతర సంఘటనలు, ఇతర బోధలతో పోలిస్తే ఇది ప్రత్యేకమైనటువంటిది ఏది కూడా కాకూడదు. యేసు మరణము గాని, పునరుద్ధానము గాని కేవలము ఈ చివరి అధ్యాయాలలో మాత్రమే లేదు. మత్తయి సువార్తలో ఆ చివరి 8 అధ్యాయాలు గాని, మార్కు చివరి 6 అధ్యాయాలు, లూకా చివరి 6 అధ్యాయాలు, యోహాను సువార్త చివరి 10 అధ్యాయాలు. ఇక్కడ మాత్రమే యేసు సిలువను గురించి, మరణం గురించి, పునరుద్ధానం గురించి లేదు. ఇతర వాక్య భాగాలలో కూడా మనకు కనపడుతుంది కాబట్టి, ఇతర బోధల కంటే ఇది ఎక్కువ ఏమి కాదు. అంతా సమానమే. దేనికి దానికి దాని యొక్క విశిష్టత ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఇవన్నీ నేను చెప్పడానికి గల కారణం ఏమిటంటే, ఎక్కడైనా మనము తొందరపాటుతో, పొరపాటులో మనము మనల్ని ఏదైనా ఒక ఆచారము, సంప్రదాయము, సహవాసము, ఆ హోలిస్టిక్ వ్యూ ఆఫ్ ద స్క్రిప్చర్స్ నుంచి మన యొక్క దృష్టి చాలా కుంచితముగా, పరిమితముగా అయిపోతదేమో అన్న భావనతో నేను ఈ విషయాలు మీకు చెప్పడానికి ఇష్టపడ్డాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! కనుక ఈ దినములు, సమయములు విషయములో మనం చాలా జాగ్రత్తగుండాలి. దినములున్నాయి, సమయాలున్నాయి, సంఘటనలున్నాయి, బోధలున్నాయి. కానీ వాటికి మాత్రమే ఆ దినములలో, ఆ సమయములలో అది గొప్ప భక్తితో కూడుకున్నటువంటి ఆ ఆచారాన్ని మనము దానికే ప్రత్యేకముగా ఇచ్చి ఇతర విషయాలను వదిలిపెట్టుట మంచిది కాదు. అది పాయింట్. చేయాలి. కానీ మితిమీరినటువంటి ఏ సంప్రదాయమైనా ప్రజలను బంధిస్తుంది. విశ్వాసులను బంధించేస్తుంది. కనుక ఆ విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి. ఈ వీక్ ఇప్పుడు ఈ ప్యాషన్ వీక్ లేకపోతే హోలీ వీక్ ఇది ఒక 8 డేస్ సండే టు సండే అంటే నిన్నటి నుంచి వచ్చే సండే ఈస్టర్ వరకు ఇది ఒక ప్రత్యేకమైనటువంటి, పరిశుద్ధమైనటువంటి యేసుక్రీస్తు జీవితంలో, శిష్యుల జీవితంలో, ఇజ్రాయేలీయుల యొక్క జీవితంలో, ఇజ్రాయెల్ యొక్క రాజ్యం, ఇజ్రాయెల్ యొక్క జనముల యొక్క భవిష్యత్తు విషయంలో ఇది ఒక చివరి ఘట్టముగా మనం చూడవచ్చును. దేవునికి స్తోత్రం. నిన్నటి దినమున ఇదిగో ఈ యొక్క సంఘటనలన్నీ కూడా ఆయన బేతనీ అన్నటువంటి ఒక గ్రామము నుండి ఇవన్నీ జరుగుతున్నాయి. అక్కడ నుండి పోతున్నాడు, వస్తున్నాడు, పోతున్నాడు, వస్తున్నాడు. ఇంక లాస్ట్‌లో గురువారము ఇక పోతాడు. ఇంక దాని తర్వాత ముగింపు. నిన్నటి దినమున ఆదివారము ఆయన బేతనీ నుండి బయలుదేరి శిష్యులను పంపించి ఆ గాడిదను తీసుకుని రావడము. ఆయన దాని మీద ఎక్కి యెరూషలేమునకు ప్రవేశించడం. ఆ ప్రవేశిస్తున్నప్పుడు దాన్ని గూర్చి ఏడవడము. ఏడ్చిన తర్వాత ఆయన మరలా లోపలికి వెళ్ళి యెరూషలేమునకు వెళ్ళి ఆ గుడిలో అంతా కలయజూసి అంతా గమనిస్తాడు. తిరిగి బేతనీకి వస్తాడు. అది సోమవారం అంటే ఈరోజు. ఇప్పుడు మరలా బేతని నుండి బయలుదేరుతున్నాడు. బయలుదేరినప్పుడు మొట్టమొదటగా ఆ మార్గ మధ్యంలోనే ఆయన ఒక చెట్టును శపిస్తాడు. చెట్టును శపించడము జరుగుతుంది. దాని తర్వాత అలాగే ముందుకు వెళ్ళి ఆ దేవాలయాన్ని శుద్ధి చేయుట. ఈ యొక్క సోమవారము
ఈ చెట్టును శపించక మునుపే మార్తా మరియా లాజరు గారి ఇంటిలో ఆయనను అత్తరుతో అభిషేకించుట, దాని తర్వాత ఆ చెట్టును శపించుట, దాని తర్వాత ఆ దేవాలయాన్ని శుద్ధి చేయుట. తర్వాత అంటే ఈ మార్గ మధ్యములోనే ఒక గుంపు వాళ్ళొస్తారు. వాళ్ళు గూడా యూదులే. కానీ గ్రీకు దేశములో నివసిస్తున్నటువంటి వారు యేసుక్రీస్తుని చూడాలని వాళ్ళు ప్రయత్నం చేస్తారు. యేసుక్రీస్తుని చూడ్డానికి వాళ్ళొస్తారు. ఇది మంగళవారం జరిగినటువంటి సంఘటనలు. సోమవారం జరిగినటువంటి సంఘటనలు. ఇక మంగళవారము కూడా చాలా సంఘటనలు జరుగుతాయి. తిరిగి అంటే ఈ సోమవారం తర్వాత సాయంకాలము ఆయన బేతనీకి వెళ్తాడు. బేతనీకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మంగళవారము ప్రారంభమవుతుంది. అక్కడ ఇక్కడ నుంచి ఇంకొకటి స్టార్ట్ అయ్యి, అంతకుముందు శపించినటువంటి ఆ చెట్టు ఎండిపోయే విషయంలో శిష్యులు ఆశ్చర్యపడడం. అక్కడ నుండి మంగళవారము ఆయన దేవాలయంలోనికి ప్రవేశిస్తే అక్కడ పరిసయ్యులు అనేకమైనటువంటి ప్రశ్నలు. నువ్వు ఏ అధికారము చేత ఇవన్నీ చేస్తున్నావు అన్నటువంటి ప్రశ్న. మరియు పన్ను ఎవరికి కట్టాలన్నటువంటి ప్రశ్న. మరియు పునరుద్ధానం గురించినటువంటి సద్దూకయ్యులు పునరుద్ధానం గురించినటువంటి ప్రశ్న. వీటన్నిటికీ యేసుక్రీస్తు ఆయన కొన్ని ఉపమానాలతో వారికి జవాబు చెప్పుట. 2 కుమారుల ఉపమానము మరియు పెండ్లి విందు ఉపమానము ఆయన వారికి ఆ విధంగా బోధిస్తూ ఈ యొక్క మంగళవారమే కొంతమంది ఇంకొక ప్రశ్న, అతి గొప్ప గొప్ప ఆజ్ఞ ఏది అన్నటువంటి విషయంలో. మరియు ఈ మంగళవారము ఆ యూదా మత పెద్దల విషయంలో అయ్యో 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 అని ఆ మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఉన్నటువంటి వాటినన్నిటినీ ఆయన వారికి బోధించుట. దాని తర్వాత ఇదే మంగళవారము ఈ విధవరాలు 2 నాణెములు వేయుట అనేటువంటిది. ఈ మంగళవారమే ఆ శిష్యులు ఆ దేవాలయం యొక్క రాళ్ళను చూపించి పొగిడినప్పుడు అక్కడి నుండి ఇంక యేసుక్రీస్తు రెండవ రాకడ గురించి దానికి సూచనలు వాటి గురించి ఈ మంగళవారం చాలా బిజీ డే. బోధలు. బుధవారము ఇక ఆయన ఎక్కడికి వెళ్ళాడు, బేతనీలోనే ఉంటాడు. బేతనీలోనే ఉంటాడు. అక్కడ శిష్యులకు చెప్తాడు, ఇదిగో ఇక మనుష్య కుమారుడు అప్పగింపబడబోతున్నాడు అని. దాని తర్వాత ఆ బేతనీలోనే ఇంకొక ఇంటిలో సీమోను కుష్ఠరోగైనటువంటి బాగుపడినటువంటి సీమోను ఇంటిలో మరొకసారి ఆయనకు అభిషేకము. దాని తర్వాత యెరూషలేములో యూదా మత పెద్దలు ఆయనను చంపాలని ప్రయత్నము. మరియు మరొక వైపు యూదా కూడా ఆయనను ఏ విధంగా అప్పగించాలనేటువంటి ప్రయత్నం. ఇదంతా కూడా అంటే ఆయన ఈ బుధవారము బేతనీలోనే ఉంటాడు. ఇక గురువారము ఆయన ఇంకా బయలుదేరుతాడు. గురువారము బయలుదేరి ఇప్పుడు శిష్యులకు ఇదిగో నేను ఎక్కడ ప్రభు వల్ల ఆచరించాలి, పస్కా పండుగను ఆచరించాలి అని ఆ పస్కా వల్లను ఆచరించిన తర్వాత మధ్యరాత్రి వాళ్ళు గెత్సెమనే తోటకు వెళ్ళుట, అక్కడ ఆయన ప్రార్థన చేయుట. ఉదయాన్నే వాళ్ళొచ్చి ఆయనను అరెస్ట్ చేయుట. ఇక శుక్రవారము అంతా కూడా ఆయనను 6 సార్లు ప్రశ్నించుట. 6 స్థలాలలో ఆయనకు అంటే వాదోపవాదాలు జరుగుట. 9 గంటల నుంచి 3 గంటల వరకు ఆయన శిలువ మీద వేలాడుట.
ఆయన పలికినటువంటి 7 మాటలు. ఇది ఇక దాని తర్వాత 3వ రోజు ఆదివారము ఉదయాన్నే తిరిగి లేచుట, అది ఈస్టర్. ఈ చివరి వారంలో జరిగినటువంటి ఈ యొక్క సంఘటనల్లో ఈరోజు ఆహ్, సోమవారము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! సోమవారము 4 సంఘటనలను మనం చూస్తాము. ఒకటి, మార్తా, మరియ, లాజరు వారింట్లో వారు అత్తరు పోయడము, వెంట్రుకలతో తుడవడము మనం చూస్తున్నాము. రెండవ సంఘటన, ఆయన ఆ యొక్క అంజూరపు చెట్టును శపించడం. మూడవది, ఆ దేవాలయాన్ని ఆయన శుద్ధి చేయడం. నాలుగవది, గ్రీకులు ఆరాధించడానికి వచ్చినటువంటి, యెరూషలేమునకు వచ్చినటువంటి గ్రీకులు ఆయనను చూడాలని ఫిలిప్ గారితో చెప్పినప్పుడు, ఫిలిప్ మరియు ఆంద్రే గారితో చెప్పినప్పుడు, వాళ్ళిద్దరూ కూడా తీసుకొని వెళ్లి యేసుక్రీస్తుని చూపించినప్పుడు, యేసుక్రీస్తు తిరిగి అక్కడ బోధించినటువంటి విషయాలు మనము ఈ సోమవారము మనము చూస్తాము. ఈ 4 విషయాలలో ఒక చాలా క్లుప్తంగా 4 సత్యాలను మనము గుర్తిద్దాము. ఒక్కొక్క దగ్గర మనం ఎంతగానో ధ్యానం చేయవచ్చును. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఈ యొక్క సోమవారము మొట్టమొదటగా ఆయనను అభిషేకించుట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఇది యోహాను సువార్తలో 12వ అధ్యాయములో పస్కా పండుగకు 6 దినముల అనేటువంటి పదము వాడతారు. ఇక 6 దినములుంది పస్కా పండుగ అని ఆ మొదటి వచనాల్లో మనం చూస్తాము. కాబట్టి యేసు తాను మృతుల నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చిన అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. ఇదిగో ఈ యొక్క కార్యక్రమం అంతట్లో ఏంటి సారము? సారం ఏంటంటే, ఆయన యొక్క మరణము, ఆయన యొక్క సమాధి చేయబడుట, యేసుక్రీస్తు సమాధి చేయబడుట, మరణించుట, సమాధి చేయబడుట అన్నటువంటి దాన్ని దేవుడు మరియకు ముందుగానే బయలుపరిచాడు. అప్పటి వరకు శిష్యులు కూడా అనేక సార్లు యేసుక్రీస్తు చెప్పినప్పటికీ వాళ్ళ నమ్మబుద్ధి కావడం లేదు. ప్లస్ వాళ్ళకు అంటే యేసుక్రీస్తు చనిపోకుండా ఉంటే బాగుంటది అన్నటువంటి విషయంలో వాళ్ళు సిద్ధపడుతున్నారు. కానీ మొట్టమొదటిగా యొక్క మరి అనేటువంటి స్త్రీకి దేవుడు ఆ యొక్క ప్రత్యక్షత బయలుపరిచి, ఇదిగో ఇది సువార్తగా ప్రకటించబడును. అది పాయింట్, సారం అది. ఈమె చేసినటువంటిది అనేకులకు సాక్షార్థంగా ప్రకటించబడును అనేటువంటి మాట, అది సారం ఈ సంఘటనలో. ఏడవ వచనంలో, కాబట్టి యేసు నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీనిని ఉంచుకొననీయుడి. అంటే ఒక సువార్త ఈరోజు సోమవారం యేసుక్రీస్తుని ఒకటి అనాయింట్ చేయడంలో, అత్తరు పోయడంలో, ఆ వెంట్రుకలతో తుడవడంలో, దాన్ని అక్కడి వరకే మనము పరిమితం చేసి ఒక ఆచారంగా చేసుకోవచ్చు. కానీ రిజల్ట్ ఏంటి? దాని యొక్క ఆ ఉద్దేశ్యం ఏమిటి? ఏది అక్కడ బయటపడిపోయింది? ఏది యేసు నోటి నుండి వచ్చింది ఆ సంఘటన ద్వారా అంటే, యేసు యొక్క మరణాన్ని ప్రకటించుట. హల్లెలూయా! మానవాళి కొరకు యేసు యొక్క మరణాన్ని ప్రకటించుట. అది 2000 సంవత్సరములుగా జరుగుతున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఇదొక సూచనగా, ఇదొక గుర్తుగా ఉన్నది.
ఆ సూచన, ఆ గుర్తు, ఆ సంఘటనను ఎవరైనా వింటే నెక్స్ట్ దాని యొక్క క్రియా రూపం ఏంటంటే, మనము ఆయన యొక్క మరణాన్ని మనము ప్రకటించుట. కానీ ఒక సూత్రం ఏంటంటే, చాలా సార్లు నేను ఈ మధ్య కాలంలో పరిచర్యకు వెళ్ళినప్పుడు అనేక మందొచ్చి, మాకు రోగాలున్నాయి, లేకపోతే పెళ్ళిళ్ళు, లేకపోతే ఉద్యోగాలు, లేకపోతే ఆర్థిక ఇబ్బందులు, ఇవన్నీతో వాళ్ళొచ్చినప్పుడు, దాంతో మనం ఫస్టు ఈ సువార్తతో దాన్ని ముడిగట్టాలి. ఇదిగో అమ్మా, నీ కొరకు అయ్యా యేసుక్రీస్తు మరణించాడు. ఆ మరణించినప్పుడు రక్తం కారింది. ఆ రక్తములో నీ పాపాలు కడగబడాలి. నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించాలి. అప్పుడు దానికి రుజువుగా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. దానికి రుజువుగా నీ ఇబ్బందులేంటో దేవుడు తీరుస్తాడు. ఇది సువార్త. ఆయన మరణం గురించి చెప్పకుండా, ఆయన రక్తం గురించి చెప్పకుండా మనకు సువార్త లేదు. అది మొదటి సత్యముగా మనం గమనిద్దాం. రెండవది, ఇది మొదటి గుంపు వాళ్ళ శిష్యుల గుంపిది. రెండవ గుంపు వారు ఎవరంటే అంజూరపు చెట్టు. అంజూరపు చెట్టు ఎవరయ్యా అంటే ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలీయులు అంజూరపు చెట్టు ఇశ్రాయేలుకు గుర్తుగా ఉన్నది. వారి యొక్క చరిత్రంతా యేసయ్యకు తెలుసు. ఎన్ని సార్లు తన యాజకులు, ప్రధాన యాజకులు, ప్రవక్తలు, న్యాయాధిపతులు, రాజులు ద్వారా అనేక సందేశాలు పంపించినప్పటికీ మొత్తానికి అంటే కొంతమంది లోబడ్డారు, విధేయత చూపించారు. కానీ మొత్తానికైతే ఫలాలు లేనటువంటి స్థితిలో ఉన్నటువంటిది ఈ ఇజ్రాయెల్ యొక్క జనాంగం. అది మరి ఎక్కువైంది ఇప్పుడు యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు. యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు చెట్టుంది, ఆకులున్నాయి. పేరు గూడా ఏం మారలేదు. పేరు మారలేదు. చెట్టు అట్లనే ఉంది. ఆకులు అట్లే ఉన్నాయి. ఎవరు చూసినా ఇది అంజూరపు చెట్టే అంటారు. కానీ ప్రభువుకు కావలసినటువంటిది ఫలాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఒకవేళ ఆ ఫలాలు ఆయన చూడకపోతే శపించుట. ఆ పదము దేవునికి మనం చాలా సార్లు తక్కువగా ఆపాదిస్తుంటాం గదా! దేవుడు శపిస్తాడు అన్నటువంటిది మనం చాలా తక్కువ సార్లు వింటుంటాము, బోధిస్తుంటాం. దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, కార్యం జేస్తాడు, ఇస్తాడు, హెచ్చిస్తాడు. ఆ మాటలు ఎక్కువగా ఉంటాయి మనకు. ఇదిగో ఈరోజు ఒకవేళ దేవుడు ఆశించినటువంటి ఆత్మ ఫలము గాని, ప్రభువు పరిచర్యలో ఆయన దగ్గరికి మనము ఆత్మల పంటను తీసుకొని వెళ్ళే విషయంలో గాని, మన దగ్గర ప్రభువు ఆ ఫలాలను చూడకపోతే శాపానికి గురి అవుతామేమో. నంబర్ 2. ఇది ఇజ్రాయెల్ యొక్క జనాంగం గురించి. మొదట శిష్యుల దగ్గర నువ్వు సువార్త చెప్పాలి. రెండోది ఇజ్రాయెల్ దగ్గర నువ్వు ఫలాలను ఫలించాలి. మూడోది కఠినమైనది. ఏంటి? ఇప్పుడు ఆ లోపలికి అంటే మతం దగ్గరికి వెళ్ళాడు. ఇజ్రాయేల్ జనాంగంలోనే ఇప్పుడు వాళ్ళ మతము, వాళ్ళ గుడి, వాళ్ళ దేవాలయము ప్రస్తుతము ఏ స్థాయికొచ్చిండ్రంటే ఇప్పుడు అది ఇంగ ప్రార్థన జేయడానికి లేదది. అందరూ వచ్చి మనం ప్రార్థన చేసుకుందాం గుడిలో అనేటువంటిది కాకుండా, ప్రభువు నోటి నుంచి వచ్చినటువంటి ఆ కఠినమైనటువంటి మాటలు దొంగల గుహగా, వ్యాపారపు టిల్లుగా మీరు చేసి ఉన్నారు. కనుక ఇప్పుడు దాన్ని శుద్ధి చేయుట, దేవాలయాన్ని శుద్ధి చేయుట అనేటువంటి మాట మనకు బాగా మన శుద్ధి ఏందంటే మనము క్లీనింగ్ జేసుకోవడం, లేకపోతే బూజు దుడిపి వేసుకోవడం. ఆ! అప్పుడప్పుడు కొన్ని సహవాసాలలో ఏదైనా పబ్లిక్ హాలిడే ఉంటే అందరికీ ఆహ్వానం ఇచ్చి మనము గుడిని శుద్ధి చేసుకుందాము అన్నటువంటి మాట మనము వాడుతూ ఉంటాము.
మనం ఇంట్లో మన ఇంటిని శుభ్రం చేసుకోవడం కంటే మించినటువంటిది దాంట్లో ఏం ఆత్మీయత ఏం లేదు. గుడిని శుభ్రం చేయుట, ఇంట్లో శుభ్రం చేయుట ఒక్కటే. ఒకటే. ఇంటి బయట ఊడ్చుట, గుడిని ఊడ్చుట, శుభ్రం చేయుట ఒక్కటే. కానీ ఇక్కడ మనం పాఠం దాన్ని ఒక భక్తితో భక్తిని ముడిగడతాం చూడండి దానికి. భక్తిని ముడిగడతాం చూడండి. అదే సమస్య. ఇప్పుడు ఆ స్థాయిని యేసుక్రీస్తు శుద్ధి చేయడానికే వచ్చాడు. వ్యాపారపు టిల్లుగా చేశారు. దొంగల గుహగా చేశారు. ఇంకెన్నో మనకన్ని పదాలు అక్కడ రాయబడలేదు గానీ, యేసుక్రీస్తు అంతా ఇప్పటివరకు ఆయన ఎంత మంచిగా కనపడ్డాడో, ప్రేమగా కనపడ్డాడో, దయగా కనపడ్డాడో, ఇప్పుడు మిక్కిలి కోపం తన దేవుని ఆలయాన్ని పాడు చేసినటువంటి ఆ సందర్భము. ఇదిగో దేవుడు నిన్నటి దినం నేను ఒక వాక్యం వింటున్నా. క్రైస్తవ ఆలయాలను ఎవరైనా పడగొడితే ఒక పాస్టర్ గారు వాక్యం చెప్తున్నాడు. క్రైస్తవ ఆలయాలను ఎవరైనా పడగొడితే నాకేం అనపడదు అని ఆయన చెప్తూ, దానికి 2 కారణాలు. ఎందుకు నాకేమనపడదు, నేనేం చలించను, నేనేం బాధపడను క్రైస్తవ గుడులను ఎవరన్నా పడగొడితే. ఏం పడగొట్టారు వాళ్ళు? గోడలను పడగొట్టారు. నంబర్ 1. నంబర్ 2, ఏ క్రైస్తవ గుంపు, ఏ సహవాసం అయితే ఈ గుడి, దేవాలయము, ఈ చర్చి, దాని యొక్క కట్టడ, దాని యొక్క అందము, దానికే పరిమితమైనటువంటి భక్తి, పరిచర్య, సేవలు ఉంటున్నాయో, వాటిని ప్రభువు గుర్తు చేయడానికి, ఇదిగో నీ భక్తి, నీ సేవ అక్కడ కాదయ్యా, బయట ఉంది అని గుర్తు చేయడానికి అన్యులను మన మీదకి పంపించి గుడులను పడగొడుతున్నాడు. నంబర్ 1. నంబర్ 2, అసలు గుడులను ఎవరు కట్టమన్నారు మిమ్మల్ని? ఎవరు చెప్పారు గుడులను కట్టుకోండని? గుడులను కట్టుకోవడం తప్పు కాదు గానీ, అది ఒక దేవుడుండే స్థలముగా తీర్చిదిద్దుట తప్పు. మనము నివసించడానికి ఒక గుంపు, ఒక ప్రాంతంలో ఉండడానికి, ఎండకు, వానకు తడవకుండా ఉండడానికే ఒక స్థలము, ఒక కట్టడ గాని, అదేదో పాలరాతితో కట్టి, గోపురం బెట్టి, దాన్ని అద్భుతంగా అలంకరించి, ఇదిగో ఇక్కడనే దేవుడు ఉన్నాడని ఇతరులకు చూపించే ప్రయత్నమే, అది మనకు గుర్తు చేయడానికి, ఇదిగో అక్కడ కాదు నేనుండేది అని గుర్తు చేయడానికి ఆలయాలను పడగొట్టుట దేవుని కార్యము. అదే విషయం యేసుక్రీస్తు గూడా ఆ బుధవారము బోధించాడు. ఈ రాయి, ఒక రాయి మీద ఒక రాయి ఉండదు, పడిపోతది. అంటే చర్చిని చెప్పించడం అన్నట్టు. ఇది మూడో విషయం. మతము, మతం అనేటువంటిది ఫస్ట్ శిష్యులు, రెండవది ఇశ్రాయేలీయుల యొక్క జీవితము, మూడవది ఈ దేవాలయం అన్నటువంటి దాంట్లో అంటే ఒక వ్యాపారం, ఒక దొంగల గుహగా, ఇది మతానికంటే మరీ భయంకరమైనటువంటిది. ఒకవేళ ఆ స్థితులు మనం వెళ్తున్నటువంటి సహవాసాలలో, మన సహవాసాలలో, మన సంఘాలలో ఉంటే, యేసుక్రీస్తు శుద్ధి చేశాడా? అయితే మనం శుద్ధి చేసుకోవాలి. ఏంటి? గోడలను గాదు. అది చేస్తూనే ఉంటారు. ఎవరో పనోళ్ళకు డబ్బులిస్తే చేస్తారు. మనం చేసినా చేసుకుంటాం. కానీ ఈ శుద్ధి చేయుట ఇప్పుడు ఎవరి పని? ఎఫెసీ 4, 12, 13 అపోస్తలులు, సువార్తికులు, కాపరులు, బోధకులు, ప్రవక్తలు, వీళ్ళ పనే అలంకరించుట, శుద్ధి చేయుట, నీళ్లు పోయుట, అనవసరమైనటువంటి దాన్ని తీసివేయుట, ఆ పరిచర్యలో మనం ఉండాలి. ఇక 4వది, యూదులు
పస్కా పండుగకు వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? గ్రీకు దేశం నుంచి వచ్చారు. వీళ్ళు ఎప్పుడు కూడా ఎంత దూరంలో ఉన్నారు. యెరూషలేములో ఉన్నోళ్ళైతే యేసుక్రీస్తుని చూసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు వీళ్ళు యేసయ్యను చూడాలి అని వస్తారు. ఒక శిష్యుని మేము యేసయ్యని చూపియండి. ఆయన వెళ్లి ఆంద్రేయకి చెప్పి, ఇదిగో కొంతమంది వచ్చారు యేసయ్యని చూడాలని. సరే రండి వాళ్ళు చూశారు గాని, చూసిన తర్వాత విన్నటువంటి విషయాలు వాళ్ళకు మింగుడు పడలేదు. ఇదిగో మీరు నన్ను చూడ్డానికి వచ్చారు గదా! వెంటనే మీరు చేయవలసిందేందంటే, నన్ను మీరు వెంబడించాలి. హల్లెలూయా! ఎట్లా వెంబడించాలి? మీ ప్రాణములను మీరు ప్రేమించకూడదు. సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. చూడ్డానికైతే చూస్తాం ప్రభువా. నీ నీ రూపము కలిగినటువంటి బొమ్మలను, రూపాలను పెట్టుకోమంటే పెట్టుకుంటాం. ఎంత పెద్దగానైనా కట్టిస్తే కట్టిస్తాం. సిలువలను ఎంత పెద్దగా పెట్టిస్తామంటే పెట్టిస్తాం. ఎంత ఖర్చయినా సిలువను చేపిస్తాం. అది ఒక స్టార్టింగ్ పాయింట్ అది. స్టార్టింగ్ పాయింట్. నెక్స్ట్ ఏంటి దేవుడు మన నుంచి ఆశిస్తున్నదంటే వెంబడించుట. ఎట్లా వెంబడించాలంటే ఆ 12:24లో యోహాను సువార్తలో విత్తనము భూమిలో పడి చనిపోతే తప్ప మొలకెత్తదు. అది నా జీవితంలో జరగబోతుంది. మీ జీవితం కూడా జరగాలి. యేసయ్యను చూడ్డానికి వచ్చినటువంటి వాళ్ళు మరణ వార్త వింటున్నారు. ఎవరినన్నా మనం మంచి గొప్ప వ్యక్తులను చూడ్డానికి పోయినప్పుడు వాళ్ళను కలిసిన తర్వాత మనకు సంతోషము, ఫోటోలు తీసుకోవడం అవన్నీ చేస్తుంటాం. ఆనందం గదా! యేసయ్యను చూడ్డానికి వచ్చినటువంటి వాళ్ళకు ఒక పునరుద్ధానము, ఒక నిత్య జీవము, దానికి పోవాలంటే నువ్వు ఈ సిలువ మార్గాన్ని ఎంచుకోవాలి. నన్ను చూస్తే ఏం లాభం నీకు? నన్ను చూస్తే నన్ను తప్పుగా చూపిస్తున్నారు చాలామంది. అందంగా ఉంటానని, ఆ! ఎప్పుడూ దీవెనలిస్తానని. మీరు చేసే కార్యము వెంబడించాలి. గనుక ఈ యొక్క సోమవారము ఈ యొక్క 4 సత్యాలను మనం గమనిద్దాము. శిష్యులముగా సువార్తను ప్రకటించాలి. దేవుని జనాంగముగా మన దగ్గర ఆయన ఫలాలను కోరుతున్నాడు. మొట్టమొదట దేవాలయం అనేటువంటి నా హృదయాన్ని ఆయన శుద్ధి చేయాలని ఇష్టపడుతున్నాడు. తర్వాత మన సహోదరుల గుంపును ఆయన శుద్ధి చేయాలని ఇష్టపడుతున్నాడు. ఆ శుద్ధి చేయడంలో మనం గుడికి వెళ్దాం. గుడికి ఎందుకు పోదామంటే శుద్ధి చేయడానికి. ఇక 4వది యేసయ్యను చూడాలి. అంటే ఇంత దూరం వచ్చినాం గదా! పండగలు అన్ని పండగ అంటేనే ఎంటర్‌టైన్‌మెంట్ గదా! ఆచారాలుంటాయి, సంప్రదాయాలుంటాయి, కొనుక్కుంటుంటారు. అట్లే యేసయ్యను విన్నారు గదా! యేసయ్యను గూడా చూస్తే బావుంటదని. ఇదిగో వాళ్ళొచ్చి సత్యాన్ని విన్నారు. గనుక ప్రభువు మనకు సహాయం చేయునుగాక. ప్రతిరోజు వాక్యము ఎంతో విశిష్టమైనటువంటిది, ప్రాముఖ్యమైనటువంటిది. ప్రతిరోజు వాక్యంలో కూడా జీవము, వెలుగు, సత్యము, మార్గము ఉన్ వాటితో నింపబడినటువంటి వాక్యాలే. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. జీవం గల తండ్రి, మాకిచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు. దీవించుము. మేము బోధిస్తున్నాము, వింటున్నాము, ధ్యానం చేస్తున్నాము ప్రభా. అయ్యా, మేము అనేక సార్లు లోకము మమ్మల్ని ప్రభావితం చేస్తుండగా మమ్మల్ని మీరే సర్వ సత్యములోనికి నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకందరికి సదాకాలము తోడయుండును గాక. ఆమెన్. ఆమెన్. దేవుడు మనల్ని దీవించును గాక.